ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్లో, అలాగే ఆరోగ్య డైట్లో కాదు ఆరోగ్య డైట్ ఆఫీస్లో. ఓకే, మనతో పాటు ఉన్నారు ఫౌండర్ చైర్మన్ లక్ష్మణ్ గారు, అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు 208 నాట్ అవుట్. ఏంటి క్రికెట్ అనుకుంటున్నారు, ఐపీఎల్ నడుస్తుంది కదా అందుకని చెప్పాను అనుకుంటున్నారేమో, కాదు 208 ఆయన వెయిట్ అనమాట. సో ఇది క్రికెట్లో అయితే బాగుంటుంది కదా, ఒక్క పర్సన్ 208, బట్ ఇది క్రికెట్లో కాదు, ఆయన వెయిట్ అనమాట. సో అది తగ్గించుకునేందుకు ఆరోగ్య డైట్కి వచ్చారు ఆయన. ఆరోగ్యంగా తగ్గేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని రోజులైంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు అంత వెయిట్ ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ మాటలో వినేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ఏం పేరండి? వసంత్ కుమార్. వసంత్ కుమార్ గారు, ఎక్కడి నుంచి మీరు? ప్యారడైస్. అసలు చెప్పడం చూసారా, ప్యారడైజ్ అంట. ప్యారడైజ్ అనగానే గుర్తుకొచ్చేది బిర్యానీ. మీరు మంచిగా ప్యారడైజ్ అంటున్నారు. రైట్, హైదరాబాద్ అయితే. ఓకే, ఎందుకు ఇంత అంటే 208 kgs రావడానికి ఏంటి రీజన్? యాక్చువల్లీ నేను ఫ్రమ్ బార్న్ అండ్ బర్త్ సేమ్ ఇదే పర్సనాలిటీ, స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఇదే పర్సనాలిటీ. ఏమంటే మధ్యలో పెరిగిన ఊరుకోండి, మరి ఇదే పర్సనాలిటీ ఎలా ఉంటారండి అప్పుడు చిన్న పిల్లలు అయితే? ఏజ్ వైజ్ పెరుగుకుంటూ వచ్చిన, ఏజ్ ఎట్లా పెరుగుతుందో వెయిట్ కూడా అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఓకే, ఇక నైట్ సార్ది వీడియో చూసిన, మార్నింగ్ ఇక్కడ ఉండిపోయినా. ఓకే, ఎన్ని కేజీలు తగ్గారు? నేను ఇవాళకి 15 days అయింది జాయిన్ అయ్యి, 10 kgs తగ్గారు. 208 అంటే 198. సూపర్. చిన్నప్పటి నుంచి ఇదే పర్సన్ అంటే చిన్నప్పటి నుంచే హెల్దీగా ఉన్నట్టున్నారు, కొంచెం లావుగా ఉన్నారు, బొద్దుగా ఉండేవాళ్ళేమో. బట్ మీరు ఏ ఫుడ్ వల్ల పెద్ద అయ్యే కొద్ది కొంతమంది తగ్గిపోతుంటారండి, మరి మీరు అలాగే కంటిన్యూ అవ్వడానికి ఏం తినేవాళ్ళు? నేను ఫుడ్ అంతా ఏం తీసుకోను, ఎందుకంటే ఓన్లీ నేను 1 o'clock 2 o'clock తింటా, మళ్ళీ నైట్ తింటా, లేట్ అవర్స్లో తింటా, దానివల్ల పెరిగిందేమో అని నేను అనుకుంటున్నా. అంటే తినేది ఏం తింటుంటారు? నాన్ వెజ్? నార్మల్ ఏదైనా తింటా, నాకు అట్లా స్పెసిఫై ఫుడ్ అనేది ఏముండదు, ఏది పడినా నాకు ఓకే. నాన్ వెజ్ మీద ఇట్లా ఉండాలి అట్లా అనేది ఏం ఇట్లా కాయిస్లు ఉన్నాయి. ఏ ఫుడ్ అయినా నాకు బిర్యానీలో బాగా తింటారా? అంత ఉండదు, కానీ అంత ఉండదు, ఇట్లా తినాలా పర్టికులర్ తినాలన్నట్టు ఏముండదు, ఏ ఫుడ్ ఉన్నా ఐఎమ్ రెడీ. అంటే ఇంట్లో కూడా ఒబేసిటీ అందరికి ఉందా అండి? ఎవరు అంత లేరు, నా అంత లేరు ఎవరు. ఎట్లా అండి లక్ష్మణ్ గారు, మరి ఫుడ్ కూడా నార్మలే అంటున్నారు ఆయన తినింది ఇప్పటి వరకు, అయినా కానీ ఎందుకని? అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నా అంత పర్సనాలిటీ ఎవరు లేరు అసలు. మామూలు మీ మేనత్తలు మీ మేనమామలు అట్లా ఎవరు లేరు. నార్మల్ మేనత్తలు ఉండే ఒక ఆమె, నార్మల్ ఇప్పుడు డైట్ నార్మల్ మెయింటైన్ చేసి ఇప్పుడు నార్మల్ లెవెల్. ఒకప్పుడు ఉండే మేనర్ అది కూడా ఉంటాయండి కొన్ని, ఆ విధంగా అనమాట. ఎట్లా అండి 208 kgs అంటే ఛాలెంజింగ్ అనిపించట్లా మీకు? తీసుకుని నాకు ఇష్టం అండి, ఎందుకంటే వంశీ గారు అయిపోయారు, సాయి చరణ్ అయిపోయాడు, ఇంకొక మంచి క్యాండిడేట్ దొరకాలనుకున్నాడు, దొరికాడు. ఇంకో క్యాండిడేట్ వస్తున్నాడు. 194, సాయి చరణ్ 198 అండి, 208. ఇంకో క్యాండిడేట్ ఉన్నాడండి 270 అండి, 270 వెయిటింగ్లో ఉన్నామండి, వస్తాడు. కాదండి, నాకు ఈ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళు పాపం మూవ్ అవ్వాలన్నా ఇబ్బంది, కూర్చోవాలన్నా, లేవాలన్నా, పడుకోవాలన్నా, ఏటన్నా దిగాలన్నా, కారు ఎక్కనా, లేకపోతే బస్సు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు కదండి. ఇబ్బంది లేదు? ఇబ్బంది ఉండే. ఇబ్బంది అయితే మీకు ఏట్లకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది స్టెప్స్ ఎక్కాలంటే నేను ఒక 2 floors వరకు నాన్ స్టాప్ ఎక్కుతా, దాని తర్వాత మళ్ళీ ఆయాసం ఆగిపోవాల్సింది కంపల్సరీ, దమ్ వచ్చేస్తుంది. నేను మొన్న సార్ దగ్గరికి వచ్చినప్పుడు జర ఆయాసం ఇదైంది, సార్ కూడా గమనించి నిన్న చెప్తుంది నాకు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం 80-90% తగ్గిపోయింది. 80-90%. 10 kgs 80-90%. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందండి? 5 minutes అవుతుంది కదా. ఈ 5 minutes నుంచినప్పటికీ ఆయాసపడేవాడు మాట్లాడుతుంది. ఇంకోటి నేను ఛాన్స్ నిలబడకపోతుండే. అవునా? ఇప్పుడు మిమ్మల్ని చాలాసేపు నిలబడతారా? మరి నేను నిలబడికే ఉన్నా, నేను ఇక మేడం వచ్చి కూర్చోండి అంటే కూర్చుంది. ఇప్పుడు కూడా చాలాసేపు నిలబడాలి? నో ప్రాబ్లం. ఎందుకనంటే ఆరోగ్య డైట్ ఉంది లోపల. తిన్నారా ఫుడ్ పొద్దున్న? తినలే, 11 తర్వాత తెలియదు కానీ నేను ఇంటికి వచ్చేసిన, ఇప్పుడు ఇంటికి పోయినాక తింటా. ఇంటికి వచ్చేస్తుంది 9:30-10 వరకు ఇంటికి వచ్చేస్తుంది, ఇప్పుడు ఇంట్లో. ఇంకా ఆరోగ్య డైట్లో ఫుడ్ తప్పించి ఏది టచ్ చేయట్లేదు అసలు? యాక్చువల్గా ఏంటంటే 15 రోజులు కదండి, 20 kgs తగ్గాలి, కనీసం 15 అన్నా తగ్గాలి కదా. బాగా తగ్గుతున్నాను కదని మొక్కు తీర్చుకుంటాక సాయిబాబా గుడికి వెళ్ళాడండి, అక్కడ తీర్థం ఇచ్చారు, వేసాడు, కానీ మాకు చెప్పట్లేదు, భయపడుతున్నాడు. కానీ ఆ విషయం చెప్పట్లేదు. ఓ పక్కనేమో రంజిత్ తగ్గిపోతున్నాడు, రంజిత్ వీడియోలు చూస్తున్నాడు, నేను తగ్గట్లేదు సార్ ఏమనుకుంటారు ఏంటో అని. సార్ తగ్గట్లేదు సార్, కాటాలు తప్పు చూపిస్తున్నాను, కాటాల మీద గొడవడుతున్నాడు. వేయింగ్ మెషిన్ తప్ప అయితే 2 times రిటర్న్ కి పెట్టిన, అమెజాన్ లో వేయింగ్ మెషిన్ పెట్టుకొని 2 times రిటర్న్ పెట్టిన.
మిషను. ఇదేంటి ఎక్కువ చూపించేస్తుంది, నేను ఫుడ్ పంపించేస్తున్నాను, తినేస్తున్నాడు, అందరూ తగ్గిపోతున్నారు, నేను తగ్గట్లేదు, ఇదో టెన్షను. వంశీ గారు నిన్న పిలిపించి అసలు ఏం చేసావు అంటే, గుడికి వెళ్ళావా అంటే వెళ్ళానండి. ఏం తీసుకున్నావు అంటే తీర్థం. తీర్థం తర్వాత కామన్ కదండి, కొంచెం కొంచెం ఇస్తారు కదా, ఇస్తారు కదా ప్రసాదం. టూ ఫ్రాంక్ మ్యాక్సిమం నేను గుడిలోకి పోయినా తీర్థం తీసుకుంటలే, డైట్ చేసినప్పటి నుంచి 6 అయిపోయింది. 3-4 పీపుల్స్ ఉండే అక్కడి పని అందులో అయ్యా పోయేటప్పుడు అట్లా తీసుకునేసి నేను లేకపోతే గమన పక్కన వెళ్ళిపోతుండే. సో 3-4 పీపుల్స్ ఉండే ఆరతి టైము. సో ఆ టైంలో అందరికి తీసుకోబట్టి నేను కూడా అదే 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 ఇది అయిపోయింది. తీసుకున్నాక అది పడేయకూడదు, పడేయకూడదు, పడేయలేం కదా. కాదండి, కనీసం తీర్థం అంటే వాటరే కదా అందులో. కాదండి అక్కడ తీర్థం అంటే ఆ తీర్థం కాదండి, కొంచెం అంటే ఫ్రూట్స్ ఉంటాయి, పాలు పెరుగు కలుపుతారు, అది పంచామృత లేకపోతే వాడికి చాలా ఫాస్ట్గా తగ్గింది, దాన్ని విరుగుడు ఇచ్చేసామండి. అంత కొంచెం కూడా అసలు టచ్ చేయకూడదు. అంటే ట్రైన్ మంచి వందే భారత్ మన డైట్, బ్రేక్లు వేయకూడదు, మధ్యలో అడ్డు ఏమి ఎట్టకూడదు, రాళ్ళు పెట్టాడు. అయినా పర్వాలేదు, స్టార్టింగ్లో కాబట్టి తెలిసిపోయింది మాకు. ఇక నుంచి చాలా ఫాస్ట్గా తగ్గుతూనే ఉంటాడు, ఎంజాయ్ చేస్తున్నాడండి. మన బిర్యానీ పంపించానండి, బిర్యానీ పెట్టి, బ్రాండెడ్ బిర్యానీ పెట్టి పక్కన మందు పెట్టారా? అడగండి మనం ఏం చేశారు, ఏది తిన్నారు? మన బిర్యానీ తిన్నా, మన బిర్యానీ సూపర్ ఉండే. ఇంట్లో అందరూ అడిగింది రైసా, ఇది ఏంది రైస్ అయిందంటే నాకు తెలియదు అని చెప్పింది. రైస్ పెట్టరు వీళ్ళు. రైస్ పెట్టానండి మొన్న, కానీ రైస్ కాదు అది. అదే నేను చెప్తాను కదా, రైస్ లాగే ఉంటుంది కానీ రైస్ కాదు, బజ్జీ లాగే ఉంటుంది కానీ బజ్జీ కాదు, గారె లాగే ఉంటుంది గారె కాదు. ఇంత సపరేట్ డిఫరెంట్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అదేంటో మనకు అర్థం కాదు అసలు. హల్వానే స్వీటు, కానీ అది హల్వా కాదు. నిన్న పంపించింది మేడం, ఏదో చట్నీ మైనీస్ లెక్క పంపించిండు. సేమ్ మైనీస్ లెక్కనే ఉంది అది, కానీ అది మైనీస్ కాదు. ఇంట్లో అదన్నారు మైనీస్ కొలెస్ట్రాల్ కి నంబర్ 1, అది పెరిగానికి మైనీస్. మైనీస్ మనకు బ్యాన్ ఉంది అంటే ఎగ్ మైనస్ బ్యాన్ అండి, పన్నీర్ మైనస్ చేసుకోవచ్చు, మన పన్నీర్ అండి. టేస్ట్ కూడా సేమ్ ఆ మైనస్ లెక్కనే ఉంది, టేస్ట్ కూడా బాగుందా? రైట్, మీ టార్గెట్ ఎంత? 99. ఓకే, ఎన్ని రోజులు పడుతుందండి? స్టార్ట్ చేయాలి 1 year పడుతుంది, ఇంకా ఎక్కువే పడుతుంది. ఎందుకు అంత టైం పడుతుంది? అంటే లేట్గా తగ్గుతాడండి, బోన్ వెయిట్ ఉంది బాగా బాగా. అదే 200 లాగా అనిపించట్లా మనిషి, అందుకేనేమో చూస్తుంటే మీరు చెప్తే తప్ప 200 అనిపించింది. చాలా ఉన్న వాళ్ళు కొద్దిగా టైం పడుతుందండి. మన దగ్గర కాటాలు ఉన్నాయండి, 200 లోపు చూపిస్తుంది, 200 దాటితే చూపించుతుంది. ఇంకొక ఆట ఎక్కాం, అది 300, 208 కరెక్ట్గా సరిపోయింది. కొంచెం నెమ్మదిగా తగ్గుతారేమో. నెమ్మదిగా, కంగారం లేదండి, మెల్లిగా. అసలు ఇప్పుడు భోజన ప్రియుడు, అలాంటిది పెద్ద వయసు కాదు, అలాంటిది డైట్ చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకో 10 మందికి, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఆల్రెడీ నా రీల్స్ చూసి ఒక 5-6 మంది ఫ్రెండ్స్ కాల్ కూడా చేశారు. రీల్స్ కూడా చేస్తారా? మందే నాదండి, ఆరోగ్య చూసి నాకు కాల్స్ వచ్చినాయి. సరే పోదాం రా, నేను ఇంకా సెకండ్ టైం ఎప్పుడు పోలేను, పోయినాక పోదామన్నా. నా సార్ చెప్తే ఇవాళ ఢిల్లీ వెళ్తున్నా, 28కి వస్తా అంటే 29th పోదామని చెప్పి నా కాల్ చేసి చెప్పినాను. ఏదో బ్యాచ్ ఉంటుందండి, లాంగ్ ఉన్న వాళ్ళందరూ కూడా హాయ్ అని అనుకుంటారు, వాళ్ళందరూ లైన్లోకి వచ్చేస్తారు. అది చూడగానే పహిల్వాన్ లెక్క. ఓకే, మొత్తానికి అయితే ఒక మరి 1 year చేస్తారా? డెఫినెట్లీ, కంపల్సరీ చేయండి, డెఫినెట్గా. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక 2 months తర్వాత అట్లా ఒక 50 kgs తగ్గాక చేద్దాం. ఇప్పటికే ఆఫ్ కోర్స్ 10 దగ్గర కానీ, బట్ 150 దగ్గరలోకి వచ్చాక చేద్దాం. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.